ఇంగ్లాండ్ టూర్కు ముందు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. వైస్ కెప్టెన్సీ రేసు నుంచి అతన్ని తప్పించింది. ఈ టూర్లో భారత్ 5 టెస్టులు ఆడనుండగా అన్ని మ్యాచ్లకు బుమ్రా అందుబాటులోనే ఉండే అవకాశాలు లేవని సమాచారం. ఈ కారణంగానే మరో యువ ఆటగాడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయించింది. కెప్టెన్తో పాటు వైస్ కెప్టెన్ కూడా సిరీస్ మొత్తం అందుబాటులో ఉండాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. పనిభారం కారణంగా బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడడం కష్టం. అలాంటప్పుడు మధ్యలో వైస్ కెప్టెన్ను మార్చడం కరెక్ట్ కాదని సెలక్షన్ కమిటీ అభిప్రాయపడినట్లు ఓ బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేని సమయంలో జస్ప్రీత్ బుమ్రా ఎన్నోసార్లు సారథ్య పగ్గాలు చేపట్టాడు. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి మ్యాచ్తో పాటు ఆఖరి మ్యాచ్ కూడా బుమ్రానే కెప్టెన్గా వ్యవహరించాడు. ఇందులో మొదటి టెస్టు విజయం సాధించగా ఆఖరి టెస్టు మధ్యలోనే గాయం కారణంగా బుమ్రా వెళ్లిపోయాడు. మళ్లీ ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకున్న బుమ్రా ఐపీఎల్లో రాణిస్తున్నాడు. అయినా సరే ఈసారి మాత్రం అతన్ని వైస్ కెప్టెన్సీ బాధ్యతలను పక్కన పెట్టారు. వెన్ననొప్పి కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత టీమిండియాకు చాలా రోజుల పాటు దూరమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందుబాటులో లేడు. ఐపీఎల్ సగం సీజన్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్లో జాయిన్ అయ్యాడు. ఐపీఎల్ లాంటి టీ20 ఈవెంట్లలో రాణిస్తున్నప్పటికీ టెస్టుల్లో పూర్తి స్థాయిలో కష్టమే అని చెప్పవచ్చు. ఇంగ్లాండ్ టూర్ను ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమిండియా టెస్ట్ సిరీస్ ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే ఇంగ్లాండ్ పిచ్లపై బుమ్రా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడని అందరూ అనుకున్నా 5 టెస్టులు ఆడే అవకాశం లేదని సమాచారం. 5 టెస్టుల్లో 3 మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ 5 టెస్టులు ఆడే యంగ్స్టర్ని వైస్ కెప్టెన్గా తీసుకోనుంది. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం టెస్టుల్లో వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ పోటీ పడుతున్నారు. కాగా టీమిండియా ఇంగ్లాండ్ టూర్ జూన్ 20 నుంచి ఆరంభం కానుండగా ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్లు అక్కడికి వెళ్లనున్నారు.